హాయ్ అండి. ఇదొచ్చేసి హార్స్ షూ నెక్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. ఒకసారి చూడండి, మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ వీడియోలో వచ్చేసి లైనింగ్‌ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి, అలాగే లైనింగ్‌ని మెయిన్ పీస్‌ని జాయింట్ చేసేటప్పుడు ముడతలు రాకుండా ఫినిషింగ్ నీట్‌గా రావాలి అంటే ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడు హ్యాండ్స్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, ఈ కింది వైపున 1/2 ఇంచి వదిలేసి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. చూడండి, మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఫస్ట్ అయితే ఈ మిడిల్ పీస్ని ఇలా పెట్టేసుకోవాలి. అంటే స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. మనం లైనింగ్ని కట్ చేసుకునేటప్పుడు స్ట్రైట్గానే కట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మెయిన్ క్లాత్ని కూడా అలానే కట్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ పీస్ని తీసుకొని ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా మాత్రం కట్ చేసుకోకూడదండి. ఈ విధంగా చుట్టూ ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ క్లాత్ తక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు మీరు చుట్టూ ఒక 1/4 ఇంచి అయినా సరే ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి. లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ని తీసుకొని క్లాత్కి రైట్ సైడు రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా, ఇది వచ్చేసి రాంగ్ సైడ్ అనమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇది వచ్చేసి గమ్ బాటిల్ అండి. మనకి బాటిల్ కాస్ట్ వచ్చేసి 17 రూపీస్ అయితే పడుతుంది. మీరు ఒక్క బాటిల్ తీసుకున్నారు అంటే చాలా బ్లౌజెస్కి అయితే వస్తుందండి. ఇప్పుడైతే మనం ఈ గమ్తో ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. మరీ దూరంగా పెట్టొద్దండి, అలా అని దగ్గరగా కూడా పెట్టనవసరం లేదు. డాట్కి మధ్యలో 1/2 ఇంచి గ్యాప్ ఉంటే సరిపోతుంది. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ చేత్తో ఒకసారి ప్రెస్ చేయండి. అంటే మనం ఎక్కడైతే డాట్స్ పెట్టామో ఈ డాట్స్ మీద ఇలా ఒకసారి ప్రెస్ చేయాలి. ఇప్పుడు మరలా ఇటువైపును కూడా ఇదే విధంగా డాట్స్ పెట్టుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి లైనింగ్ మెయిన్ పీస్ వెంటనే జాయింట్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి, అలాంటప్పుడు ఇలానే ఒక 5 మినిట్స్ ఉంచారు అంటే మీకు నీట్గా జాయింట్ అయిపోతుంది.
చూసారు కదా, ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫ్రంట్ పార్ట్ ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్ ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి మిడిల్ పీస్ కదా, ఇప్పుడు సైడ్ పీసెస్ ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ని ఏ విధంగా అయితే జాయింట్ చేసుకున్నామో ఈ ఫ్రంట్ పార్ట్ ని కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకోవాలి.
ఫ్రంట్ పార్ట్ని కూడా జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను హ్యాండ్స్కి పైపింగ్ ఏమీ వేయడం లేదండి, డైరెక్ట్గా స్టిచ్ చేసి తిప్పుకోవాలనుకుంటున్నాను. అందుకని చెప్పేసి రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా. ఇది వచ్చేసి రైట్ సైడ్ అనమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూసారా, మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి ఒక వైపున లోత్ తీసుకుంటాం కదా, ఈ లోత్ తీసుకున్న వైపు రెండు కూడా ఇలా పక్క పక్కనే వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది వైపున మాత్రమే జాయింట్ చేసుకోవాలి. చుట్టూ జాయింట్ చేసుకోకూడదండి, కింది వైపున మాత్రమే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కింది వైపునున్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి, అలాగే లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసేటప్పుడు ముడతలు రాకుండా ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.